ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 17, 18, 19 తేదీల్లో వీరి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా వీరు ఆశ్చర్యపోతారు. 2 పెద్ద శుభవార్తలు ఉన్నాయి. అస్సలు మిస్ కాకండి. అన్ని పనులు పక్కన పెట్టేసి వీడియోని వెంటనే చూసేయండి, లేదంటే చాలా నష్టపోతారు. అయితే ఎటువంటి 2 శుభవార్తలు ఈ యొక్క తులారాశి వ్యక్తులు మే 17, 18, 19 తేదీల్లో వినబోతున్నారు? అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే వీరి యొక్క జీవితంలో శుభ ఫలితాలు పొందుకోవటానికి వీరు ఎటువంటి నియమాలు పాటించాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా వీరు కేటాయిస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండే వీరు అర్థం చేసుకుంటారు. అయితే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం మే 17, 18, 19 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలైతే జరగబోతున్నాయి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి 2 పెద్ద శుభవార్తలనైతే మీరు వినబోతున్నారు. ముఖ్యంగా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు, అంటే మీరు ఏ రకమైనటువంటి కెరియర్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, కొంతమంది స్వదేశంలో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటారు, లేదా ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశాలు దొరకాలని కోరుకుంటారు. మరికొంతమంది విదేశాల్లో ఇటువంటి అవకాశాలు రావాలని, ఉద్యోగ అవకాశాలు దొరకాలని, ఈ విధంగా మీ యొక్క కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అతి పెద్ద శుభవార్తను ఈ 3 తేదీల్లో, అంటే 2025వ సంవత్సరం మే 17, 18, 19 ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది ఖాళీగా ఉంటున్నవారు, మరికొంతమంది ఖాళీగా లేకపోయినా నచ్చని ఉద్యోగం చేస్తూ, నచ్చని పని చేస్తూ మీ యొక్క జీవనాన్ని ముందుకు సాగిస్తున్నవారు మీరు ఒక అద్భుతమైన అవకాశాన్నైతే అందిపుచ్చుకోబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి అతి పెద్ద శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను రీచ్ అవుతారు. కెరియర్ కి సంబంధించి అతి పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఈ 3 తేదీల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరొక పెద్ద శుభవార్త ఏమిటి అంటే కనుక, ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, అంటే మీరు ఒక మంచి సంబంధం దొరకాలని, అంటే మీ యొక్క లైఫ్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క లైఫ్ లోకి రావాలని, మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి భాగస్వామి అయితేనే మీకు సూట్ అవుతుందని, అటువంటి భాగస్వామి కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మ్యారేజ్ బ్యూరోల ద్వారా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చి ఆ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది జీవితంలో ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రేమ పెద్దల ఆమోదంతో పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి, అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి, అంటే వివాహానికి సంబంధించి, కెరియర్ కి సంబంధించి 2 అతిపెద్ద శుభవార్తలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 తేదీల్లో మీరు చాలా కాలం నుండి ఏ వ్యక్తినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే దొరకబోతుంది.
అంటే మీరు ఒకప్పటి క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే వారు మీతో ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉన్నారు, కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయారు, అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం వస్తుంది. లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరంగా వెళ్లి ఉన్నట్లయితే కనుక వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు నూతనంగా ఎవరైనా సరే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి ఈ 3 తేదీల్లో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. అంటే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, ఎవరి మనస్తత్వం ఎటువంటిదో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరుగుతుంది. ఇది కాస్త మీ యొక్క పై అధికారుల వరకు వెళ్లి మీరు మానసికంగా కృంగిపోయే విధంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే జాగ్రత్త పడండి. అలాగని ఒకవేళ ఇటువంటి సమస్య వచ్చినా సరే సమస్యలకు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా సరే పరిష్కారం అనేది ఉంటుంది. నిరాశ నిస్పృహలకి లోను కాకండి. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే తొందరపాటుతనంతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ యొక్క తప్పును సరిదిద్దుకోలేరు అనే విషయాన్ని గమనించాలి. జీవితమన్నాక ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఓపిక, సహనం అనేది చాలా ముఖ్యం. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తులే అతి త్వరలో మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక సంఘటన కూడా జరగబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరొక నూతన వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈ 3 తేదీల్లో ఉండబోతున్నాయి. ఈ విధంగా వారితో పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 తేదీల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీ యొక్క ఆదాయ మార్గానికి మరొక ఆదాయ మార్గం తోడు కాబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ యొక్క అప్పులను ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా వాటి నుండి బయటపడాలో తెలియక సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క సమస్యకు కూడా మీకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే మీ యొక్క జీవితంలో ఒక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇదివరకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కూడా కలిసిపోతారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 అతిపెద్ద శుభవార్తలు, కెరియర్ కి సంబంధించింది అలాగే వివాహానికి సంబంధించింది 2 అతిపెద్ద శుభవార్తలైతే ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో తులారాశి వారికి మే 17, 18, 19వ తేదీల్లో ఎటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయో, వీరి జీవితంలో వచ్చే ఆ మార్పులేంటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నారు కదా. మరి తులారాశి వారు ఈ 3వ తేదీల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించండి. పాటిస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. అదేవిధంగా మీ జీవితంలో పై స్థాయికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఈ 3 తేదీల్లో 17, 18, 19వ తేదీల్లో జాగ్రత్తలు వహిస్తూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే అవకాశాన్ని కూడా మీరు పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, తులారాశి వారు ఈ 3 తేదీల్లో ఎలాంటి పరిహారాలను, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.